హలో ఎవ్రీవన్, వన్ మోర్ మినీ వ్లాగ్ అండి. ఈరోజు సండే స్పెషల్ వచ్చేసి మా ఇంట్లో కీమా అండి విత్ బగారా రైస్. ఇంకా రెండు చేశాను. కొద్దిగా మటన్ కూడా తీసుకొచ్చాడు, అది గ్రేవీ లాగా పెట్టమన్నాడు. కీమానేమో కొద్దిగా ఫ్రై లాగా చేయమన్నాడు అండి. అందుకే ఇక్కడ కీమా చేసేస్తున్నానండి. ఇంక ఇక్కడ నేను బగారా రైస్ కోసం కూడా బాస్మతి రైస్ ఇంకా తీసుకోనండి. ఒక 3 గ్లాసులు తీసుకోనండి, సరిపోవాలి కదా. ఆఫ్టర్నూన్కి అండ్ నైట్ కూడా సరిపోవాలని చెప్పేసి ఇంకా నేను ఇక్కడ 3 గ్లాస్ తీసుకున్నాను. బాస్మతి రైస్ నీట్గా కడుగు పెట్టుకొని ఒక 10 మినిట్స్ నానబెట్టుకోమని తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి నేను ఇంకా బగారా రైస్ ప్రిపేర్ చేస్తున్నానండి. ఒక బౌల్లో కొద్దిగా ఆయిల్, కొద్దిగా నెయ్యి వేసేసి ఇంకా ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు అవన్నీ వేసి అవి కొద్దిగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. ఇంకా దాంతోలోపు అది అక్కడ అయిపోతుందని చెప్పేసి ఇక్కడ కీమా కూడా మొత్తం ఆనియన్స్ అవన్నీ వేసిన తర్వాత మంచిగా ఉడికిపోయిందండి. ఆ తర్వాత పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ అవన్నీ వేసేసి నీట్గా కలిపి పెట్టుకొని ఒక 10 మినిట్స్ వరకు ఉడికించాను. ఇంకా అది దగ్గరగా ఫ్రై లాగా అయ్యింది. ఆ తర్వాత ఇంకా దానిపైన కొత్తిమీర చల్లేసి ఇంకా కొద్దిసేపు ఒక 5 మినిట్స్ అలా ఉంచేసి ఇంకా దించేసానండి. చాలా బాగా అయిందండి. ఇక్కడ బగారా రైస్ కూడా ప్రిపేర్ అయిపోయిందండి. ఇక్కడ బగారా రైస్ ఇంకా అండ్ విత్ కీమా అండి, చాలా టేస్టీగా అయ్యింది. దీంట్లోకి నేను ఆనియన్స్ కంపల్సరీ పెట్టుకున్నాను, నాకు చాలా ఇష్టము. ఇంకా ఇక్కడ వచ్చేసి పిల్లలకి పెట్టేశాను. పిల్లలకి పెట్టిన తర్వాత నేను తింటున్నానండి. ఇంకా కీమా అయితే కొద్దిగా పిల్లలు ఇష్టంగా తిన్నారు, అందుకే నేనే తినిపించానండి. ఇంకా వాళ్ళు తిన్నాక నేను తినేసానండి. ఇక్కడ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.